BRK News presents పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ అండ్ ఈ రోజు కూడా రోజులాగే ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. దానికి ముందు నిన్న ఎవరైతే విన్నర్స్ ఉన్నారో మా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి పట్టు చీరలు గెలుచుకున్నారో వాళ్ళని ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసిత పటాంచెరు నుంచి అండి ఆవిడ పట్టు చీర గెలుచుకున్నారు. అండ్ అలేఖ్య గారు విజయవాడ నుంచి ఆవిడ కూడా పట్టు చీర గెలుచుకున్నారు. కళావతి గారు చిత్తూరు నుంచి ఆవిడ కూడా పట్టు చీర గెలుచుకున్నారు. సో నిన్న ముగ్గురు లక్కీ కాలర్స్ అండి, వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టు చీరలు గెలుచుకున్నారు. సో త్వరలో అసిత గారు అండ్ అలేఖ్య గారు కళావతి గారు మీ ముగ్గురికి కూడా పట్టు చీరలు మీ సొంతం అవుతాయి. సో మా వాళ్ళు మీకు త్వరలో పంపించేస్తారు. సో ఈ రోజు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో, వెల్కమ్ టు అవర్ షో అండి. హలో అండి, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను మేడం, మీ శారీ బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నారా? డైలీ చూస్తున్నామండి, ట్రై చేస్తున్నాము. దరిదాపు 4-5 days నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ కలిసిందండి. ఓకేనండి, మాకు కూడా హ్యాపీ. స్టార్టింగ్ 10 minutes ముందు నుంచి ట్రై చేస్తున్నాం. 10 minutes వరకు 3 వరకు ట్రై చేస్తూనే ఉన్నాం, అస్సలు కలవట్లేదు. అవునండి, చాలా మంది కాల్ చేస్తున్నారు కదా, అందుకని బిజీగా ఉంటుంది. బట్ కీప్ కాలింగ్ అండి, మీరు ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఈ రోజు కలిసిందిగా. అవునండి అవునండి. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో అంటే మరి ఇంట్లో పనులన్నీ చేసుకుంటానికి టైం సరిపోయిన తర్వాత మాతో మాట్లాడడానికి టైం దొరికిందా మీకైతే? ఇప్పుడు ఎట్లా ఫ్రీ టైమే కదండి, మా మీల్స్ ఎట్లా 2:30. అవునండి, 2 to 3 మధ్యలో కొంచెం పనులన్నీ అయిపోయి లంచ్ అయిపోయి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మీ అందరికీ కరెక్ట్ టైంలోనే ఉందండి ప్రోగ్రామ్ కూడా. అవునండి, అవును. ఈ టైంలో అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. అండ్ మీరు ఆ ఫన్లోనే ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేస్తే పట్టు చీర కూడా ఇవ్వాలి. అదే మా ఉద్దేశం, BRK న్యూస్ ఉద్దేశం. సో ఏంటంటే ఈరోజు ఏం వంట చేశారు మీరు మరి? ఇవాళ ఉత్తపప్పు వండానండి, గోంగూర పచ్చడి. ఓకే, కార్తీక మాసం కాబట్టి వెజిటేరియన్ ఎక్కువ చేస్తున్నారా కార్తీక మాసం అండి మీరు? నేను స్వతహాగానే వెజిటేరియన్స్ అండి. ఓ, వెజిటేరియన్స్. ఓకే, మరి ఏ స్పెషల్స్ చేస్తుంటారు వెజ్ లో? వెజ్ లో అంటే అన్ని వెజిటేబుల్స్ చేస్తుంటామండి. అంటే ఏం చేస్తుంటారు? మీ స్పెషల్ అంటే ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఉంటుంది. అవునా, నేను గుత్తి వంకాయ చేస్తాను. అయితే మాకు మరి పంపించారా? మీరైనా తినేది? తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏంటండి మీ హస్బెండ్ ఏం చేస్తే? కొంచెమే వస్తుందండి, అదే మీరు మా ఇంటికి వచ్చి తినంటే అప్పుడు చాలా పెట్టచ్చు. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు. పేరు? పేరు మురళి గారు. మురళి గారు, ఓకేనండి. మరి పిల్లలా అండి? పిల్లలండి. ఎంతమంది అండి? ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఓ పాప ఒక బాబు అండి, ఇద్దరు చదువుకుంటున్నారు. ఓకే, పాప బాబు. పేర్లు ఏంటండి? పాప పేరేంటి, బాబు పేరేంటి? పాప పేరేమో చంద్రిక పవన్ అండి. చంద్రిక భవన్. పవన్ 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 చంద్రిక పవన్. ఓకేనండి. మరి ఏంటి మరి ఈ రోజు మమ్మల్ని ఏమైనా ఎంటర్టైన్ చేస్తారా? ఎంటర్టైన్ చేయాలండి. ఎంటర్టైన్ చేస్తే మిమ్మల్ని మెయిన్ రోడ్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతాను నేను. గెలిచిన తర్వాత పాడొచ్చండి పోనీ. ఏంటండి పాట? మీ ఇష్టం. కార్తీక్, సరే అండి. శివుడి అది కార్తీక మాసం కాబట్టి పాట పాడతారు. పాడండి తప్పకుండా. ఓం మహాప్రాణ దీపం శివం శివం భజ మంజునాభం శివం శివం మహాపూర్వ చంద్రార్క. మంజునాథ సినిమాలో పాట కదా ఇది మీరు పాడింది? అవునండి అవునండి. ఓకేనండి, చాలా పాపులర్ సాంగ్ అది. శివుడి పేరు చెప్పగానే ఒక పాట పాడాలంటే ఆ పాట తప్పకుండా ఉంటుంది ఆ లిస్ట్ లో. అవును అవును. ఓకేనండి, మమ్మల్ని ఒక పాట పాడారు బట్ చాలా చిన్నది పాడారు కానీ ఓకే. ఓకేనండి, మిమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను. గెలిస్తే గ్యారెంటీ మళ్ళీ పాడతానులేండి. ఈసారి అయితే ఫుల్ లిరిక్స్ నేను రాసుకొని మరీ పాడతాను. రాసుకుని పాడతారా? ఓకేనండి. మరి అయితే మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ మీరు? పుట్టింటి పట్టు స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి నేను. లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. బుధవారం నుంచి చూస్తున్నారా? బుధవారం నుంచి చూస్తున్నారా? అదేనండి, కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం లాస్ట్ వీక్. అవునండి అవునండి. మొత్తం కంటిన్యూ అవుతుందా మేడం? అవునండి. ఓ అయితే చాలా మీరు కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉండండి అండ్ మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, పట్టు చీర గెలుచుకోండి.
అలాగే అండి. మరి మెయిన్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? మరి సినిమాలు చూస్తుంటారా మీరు? పర్లేదండి, చూస్తుంటాను. చూస్తుంటారా? లాస్ట్ మూవీ ఏంటి మీరు చూసింది? ఇదేండి వాల్తేరు వీరయ్య చూసాను. ఓకే, వాల్తేరు కల్కి కూడా చూసానండి. కల్కి బయట చూసారా లేకపోతే ఇంట్లో చూసారా? వాల్తేరు వీరయ్య బయటే బయటే హాల్ ఓకే, కల్కి ఎలాను బయటే చూస్తుంటారు. అది కూడా బయటే. అంటే ఆ ఎఫెక్ట్ తెలియాలి కదా టీవీలో చూసే కన్నా. అక్కడ చూసి ఆఫ్ కోర్స్ మనకి ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ లో వచ్చేసిందిలేండి, బట్ ఓటీటీలో. ఓకే, మరి ఏం నచ్చింది మీకు బాగా? ఎవరు ఫ్యాన్ మీరు అసలు? ఇటు చిరంజీవి సినిమా చూసానన్నారు లాస్ట్ లో, అండ్ కల్కి అంటే ఓకే చిరంజీవి. ఓకే అవునండి. మరి మిమ్మల్ని అయితే నేను సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడగమంటారా? అడగండి. సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అంటే బాలకృష్ణకి సంబంధించిన, బాలకృష్ణ హీరో బాలకృష్ణ గారు ఉన్నారుగా, ఆయన సినిమాకు ఆయన క్వశ్చన్ అడుగుతా. ఆయనకు సంబంధించి నేను చిరంజీవి ఇష్టం అంటే మన బాలకృష్ణ అడిగారు. సరే ట్రై చేస్తాను. అంటే ఆ ఏజ్ గ్రూప్ అండ్ అంటే ఆ జనరేషన్ లో ఉన్న హీరో కదా. అలాగే అలాగే. సో అందుకు బాలకృష్ణ ఆయన మూవీ ఆయనకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. అలాగే ఓకేనండి. 45 seconds టైం లిమిట్ తెలుసుగా, తప్పకుండా ఇస్తా అండి. తెలుసండి. అలాగే తెలుసండి. మరి అడిగేస్తున్నావే మళ్ళీ. అడగండి. ఓ అందాల తార బాలకృష్ణతో ఒకే సినిమా చేసిందండి, పాపం తర్వాత చనిపోయింది ఆమె. ఎవరు ఆమె? ఆర్తి అగర్వాల్ అండి. ఏమన్నారు? ఆర్తి అగర్వాల్. నేను ఇప్పుడు కాదండి నేను అడిగేది, ఇప్పుడు కాదు, అప్పట్లో. శ్రీదేవి అండి నేను అన్నది. ఒకసారి క్వశ్చన్ క్లియర్ గా చూడండి, మీకు టైం స్టార్ట్ అయిపోయింది. 31 seconds మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది క్వశ్చన్. పాపం తర్వాత చనిపోయింది. ఒకే సినిమా చేసిందండి. ఏంటండి? లేదు లేదు, ఇంకా చేసింది ఆవిడ, ఇంకా చేసింది సినిమాల్లో. దివ్యభారతి సారీ దివ్యభారతి. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ అండి, కరెక్ట్. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకేనండి, మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయి ఉంది. సో త్వరలో మీకు అంటే వెంటనే మీకు కాల్ వస్తుంది మా వాళ్ళ దగ్గర నుంచి, అండ్ చీర కూడా మీకు తొందరలో అందజేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ కాలింగ్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ కాలర్ మనకి పద్మ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ పద్మ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు పద్మ గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మణికొండ నుండి, హోమ్ మేకర్ ని. ఓకే, హోమ్ మేకర్ మణికొండ నుంచి కాల్ చేస్తున్నారు, అంటే హైదరాబాద్ నుంచి. అవునండి. సో మరి ఏంటండి, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అంటే ఆఫ్ కోర్స్ అంటే మీకు ఏమన్నా పక్కన ఏమన్నా ఇంకా కాసేపు అంటే రిలాక్స్ అవ్వడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా చేస్తుంటారా? చేస్తుంటానండి. శారీ పాలు, స్టిచ్చింగ్, లైవ్ షోస్ కాల్ చేస్తాను, న్యూస్ చూస్తాను, బీఆర్కే న్యూస్. మరి ఓన్లీ మీరు హోమ్ మేకర్ అని చెప్తారు, అంటే టైలరింగ్ కూడా చేస్తున్నారు మీరు. మల్టీ టాలెంటెడ్ అండి. ఎస్ ఎస్ ఎస్, మీ వాయిస్ కూడా అర్థమవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మీ వాయిస్ లో. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, మరి ఖాళీ టైం దొరుకుతుందా? ఈ టైంలో మాకు చక్కగా కాల్ చేశారు, మాకు ఇది ఒక ప్లెజర్ అసలు. యాక్చువల్ గా ట్రై చేస్తున్నానండి, డైలీ చూస్తాను, ట్రై చేస్తున్నా. ఈ రోజు లక్కీగా తెలిసింది. మేము కూడా లక్కీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్స్ అండి, శారీ బాగుంది. థ్యాంక్ యూ అండి. మరి ఏంటండి, ఏం చూస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు నా ప్రోగ్రామ్ మీరు? నేను 1 week నుండి చూస్తున్నానండి. 1 week నుంచి చూస్తున్నారా? డైలీ ట్రై చేస్తున్నాను, 1 hour ట్రై చేస్తున్నాను, ఇప్పుడు కలిసిందండి. అంటే చాలా మంది కాల్ చేస్తున్నారు కదండి, సో అందుకని. బట్ కీప్ కాలింగ్ అండి, ఖచ్చితంగా. ఇప్పుడు చూసారుగా మీకు కాల్ కనెక్ట్ అయింది, అలాగే కనెక్ట్ అవుతుంది. కలిసిందండి, బాగుంది, టైటిల్ బాగుంది. పుట్టింటి పట్టు చీర చాలా బాగుందండి. అవునండి, ఎందుకంటే బీఆర్కే న్యూస్ కాన్సెప్ట్ ఏంటంటే పుట్టింటి పట్టు చీర, అంటే ఆడబిడ్డలకి పుట్టినిల్ నుంచి ఇచ్చి ఒక పట్టు చీర లాగా కాసేపు మీతో మాట్లాడి ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ అడిగి అండ్ ఆ తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఒక పట్టు చీర ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తో బీఆర్కే న్యూస్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ముందుకు. తోబుట్టులాగా ఆదరిస్తున్నందుకు టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి, వెల్కమ్ అండి. సో మరి ఏమిటండి, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? కేశవరాం సిమెంట్ మేనేజర్ అండి. ఓకేనండి, పేరు? మిస్టర్ నిరంజన్ గారు. ఓకేనండి. ఓకే, మరి పిల్లలా అండి? 2 అమ్మాయిలు, మ్యారేజ్ అయిపోయిందండి ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయింది. అయితే మీకు కొద్దిగా టైం దొరుకుతుంది ఇప్పుడు. అయితే అఫ్ కోర్స్ 2 పనులు చేస్తున్నారు, అటు హోమ్ మేకర్ ఇటు టైలరింగ్, బట్
మీకు పిల్లలకి కేటాయించే టైం మాత్రం మీకు దొరుకుతుంది ఇప్పుడు. అవును, మా మనబడు అక్షయ్ కూడా మా దగ్గరే ఉంటాడు. ఓకే ఓకే, అయితే అబ్బా ఆ విధంగా మీరు రెండింటికి బ్యాలెన్స్ అయిపోతుందిలేండి. ఇంకా మనవడా అండి? మనబడేనండి అక్షయ్. అక్షయ్, ఓకే అక్షయ్ ఒక్కడే అబ్బాయి. సో మరి అల్లరి బాగా చేస్తాడా అక్షయ్? ఓకే, అయితే మీకు కొంచెం పర్వాలేదు అనుకుంటా. అల్లరి బాగా చేస్తే మీకు డబుల్ పని. పర్వాలేదండి, టైం గుర్తు చేశాడు. బిఆర్కేఎస్ లో ఇప్పుడు శారీ ఉంది కదా అమ్మమ్మ, నాకు గుర్తు చేశాడు. అక్షయ్ గుర్తు చేశాడా మీ మనవడు? అవునండి. అక్షయ్ కూడా చూస్తున్నాడా మరి? చూస్తున్నాడు, పక్కనే ఉన్నాడండి. హాయ్ చెప్పండి అక్షయ్కి. హాయ్ అండి. ఓకే, మరి ఏం చేశారు ఈ రోజు వంట మరి? హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ అక్షయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఓకే, ఏం చేస్తున్నా మరి? ఏంటి, ఏ క్లాస్ ఇప్పుడు? థర్డ్ క్లాస్. ఓకే, థర్డ్ క్లాసా? ఎక్కడ ఏ స్కూల్? మేదిపట్నం శ్రీ చైతన్య. ఓకే ఓకే, మరి ఏంటి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ప్రస్తుతం నువ్వున్న ఏజ్ లో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. ప్రస్తుతానికి పోలీస్ లాక్ చేసుకున్నావు. ఓకే, మరి భోజనం చేసేసావా? లంచ్ అయిపోయిందా అక్షయ్? అయిపోయిందా? రోజు చూస్తున్నావా? అయితే ఈ రోజు నువ్వే గుర్తు చేసావట కదా? అవును. మరి ఏంటి స్కూల్ కి వెళ్ళట్లేదా? ఓకే, ఈ రోజు ఒక రోజు వెళ్ళలేదా? ఫీవర్ వచ్చిందా? నిజంగానే వచ్చిందా లేకపోతే స్కూల్ ఫీవరా? లేదండి, నిజంగానే వచ్చిందా? ఉండే పంపించలేదు. ఓకే, అంతే కదా, స్కూల్ కి వద్దని అంటారుగా వాళ్ళు, స్కూల్ వాళ్ళు. ఈరోజు డైలీ వెళ్తాడు. ఈ రోజు అదే కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉంటే వాళ్ళే వద్దని చెప్పేస్తారు కదా, పంపించేది ముందుగానే అని. మేమే పంపించలేదు, వాళ్ళు చెప్పక ముందు మనమే మానేస్తే మంచిది. మనమే మానేస్తాము, ప్లస్ ముందే చెప్పేస్తారు వాళ్ళు. ఇలా ఎవరికైనా ఏదైనా ఉంటే వచ్చి మళ్ళీ మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది కదండి. కొద్దిగానే ఉంది, ఎక్కువ ఏం లేదు కానీ డల్ అనిపించిండు, వద్దన్నాం. అదేలేండి, ముందు జాగ్రత్త, ప్రికాషనరీ ఇలాంటివి ఉంటాయిగా. అండ్ ఏంటండి మరి మమ్మల్ని ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారా? మీరైనా చేయొచ్చు, అక్షయ్ అయినా చేయొచ్చు, ఎవరో ఒకళ్ళు. శ్రేయ ఘోషాల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి మా కోసం పాడి వినిపిస్తారా? సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళై పండాలి జన్మంతా, ఊపిరంతా నువ్వే నువ్వే, ఉన్నదంతా నువ్వే నువ్వే, జన్మకథం నువ్వే ప్రాణమా, కంటిలో నాని ప్రతిరూపే, కల్పలో నాని ప్రతిరూపే, జన్మకథం నీవే ప్రాణమా, కలలోనా కథలోనా నీవే. ఓకేనండి, బాగా పాడారు. అంటే మీకు పాడటం అంటే ఇంట్రెస్టా అండి? ఇంట్రెస్ట్ అండి, చాలా లైవ్ గేమ్ షోలో పాడాను, గిఫ్ట్లు గెలుచుకున్నాను. వా, ఓకేనండి, బాగా పాడారు మీరు. మనం సినిమా పాటేగా ఇది? ఇది మనం నేనే మంత్రి అండి. అవునండి, మర్చిపోయాను. కాజల్ అగర్వాల్, రానా గారు. ఎస్ వాళ్ళిద్దరు, మర్చిపోయాను. సో మరి మేము మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈజీగా అడగండి ప్లీజ్, నేను డైలీ చూస్తాను. అడుగుతానండి, తప్పకుండా అడుగుతాను. క్లూస్ కూడా ఇస్తా. టైం లిమిట్ తెలుసుగా మీకు, 45 సెకండ్స్. తెలుసండి, కొంచెం ఈజీగానే అడుగుతాండి. ఇంతకు ముందే ఒకళ్ళు సారి గెలుచుకున్నారు, చూసారుగా, పట్టుచీర గెలుచుకున్నారు. చూసానండి. సో మరి మీరు కూడా ట్రై చేయండి, కూల్గా ఆలోచించండి, టెన్షన్ పడకుండా ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు. అండ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. ఓకే మేడం. ఓకేనండి, ఆ సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తుంటామండి. చూస్తుంటారా? సో అయితే మరి ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు? విక్టరీ వెంకటేష్ గారి చూస్తానండి ఎక్కువ. విక్టరీ వెంకటేష్ గారి చూస్తారు. సో ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు, కామెడీ టైప్. ఫ్యామిలీ టైప్ ఆఫ్ సెంటిమెంట్స్ ఉంటాయి కదా మూవీస్ లో. సో అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. అడగండి. సో ఇంతకుముందు బాలకృష్ణ సినిమా అడిగాను కాబట్టి బాలకృష్ణ గారిది. ఇప్పుడు సింగింగ్ గురించి మీరు బాగా చెప్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అడుగుతా. ఓకే మేడం.
ఓకే, అడిగేస్తున్నా. క్వశ్చన్: ఆమె అందాల హీరోయిన్ అండ్ సినిమాల్లోకి రాకముందు పాప్ సింగర్, ప్రముఖ నటుడి కూతురు కూడా ఆవిడ. ప్రముఖ నటుడు కూతురు శృతి హాసన్ అండి. చెప్పండి ఒక్కసారి మళ్ళీ. శృతి హాసన్. ఓకే ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. సో మరి గెలుచుకున్నారండి, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరు చెప్పారు? మీ మనవడే చెప్పుంటాడు నేను అనుకోవడం ఆన్సర్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. అండ్ మీ నంబర్ ఆల్రెడీ మా దగ్గర నోట్. సో చూశారు కదండి, ఇప్పుడే ఇంకో చీర గెలుచుకున్నారు. ఇప్పటివరకు 2 శారీస్ గెలుచుకున్నారు, 2 పట్టు చీరలు గెలుచుకున్నారు. సో ఆల్రెడీ మీ నంబర్స్ అన్ని మా దగ్గర నోట్ అయి ఉన్నాయండి. తిరిగి మీకు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు. అండ్ పట్టు చీర త్వరలోనే మీ దగ్గరకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఎవరా లక్కీ కాలర్ చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? హన్విక మేడం. హన్విక? హన్విక. హన్విత? హన్విక మేడం. కానీ అది కా అన్నాను, మీరు మళ్ళీ తా అంటే తా అనుకుంటున్నాను నేను. తాలాగా వినిపించిన తర్వాత మళ్ళీ. హన్విక గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకేనండి, మరి ఏంటి, ఏం చేస్తూ ఉంటారు హన్విక మీరు? బాగున్నా మేడం. మాది స్మాల్ బిజినెస్ ఉంది మా ఊర్లో, చిన్న పల్లెటూరు మేడం. ఏంటండి మీ ఊరి పేరేమిటి? మాది గుంటూరు దగ్గర మేడం, గుంటూరు దగ్గర పెదనందిపాడు. ఓకే, పెదనందిపాడు. గుంటూరు నుంచి మాకు రెగ్యులర్గా కొన్ని కాల్స్ వస్తున్నాయండి. మీరు కూడా చేశారు ఇప్పుడు? చూస్తున్నాను మేడం, నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. నిన్న కూడా 40 minutes లైన్ లోనే ఉన్నాను. అవునా, లైన్లో ఉన్నారా? కాకపోతే అంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి కదండి. కానీ బట్ ఈ రోజు మీరు ట్రై చేస్తూ ఉండండి. చూసారు కదా ఈరోజు కనెక్ట్ అయింది అలాగా. నిన్న మీతో మాట్లాడతాననే ఫిక్స్ అయ్యాను, రోజు కలవట్లేదు, ఈ రోజు లైన్ లో ఉన్నాను కదా అని. కానీ ఎందుకో మరి లేదండి మేడం, అంటే మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదండి. లైన్ లో ఉన్నప్పుడు 1 by 1 వస్తూ ఉంటారు కదా, అందుకని మీది కూడా ఇప్పుడు చూసారుగా మీది వచ్చింది. అలాగే ఇంకొకళ్ళు ఎవరు ఫీల్ అవుతూ ఉంటారు మాది మాట్లాడలేకపోయామని. సో బట్ ఈ రోజు లక్కీ కాలర్ చూసారుగా, 2 పట్టుచీరలు గెలుచుకున్నారు ఆల్రెడీ. శారీ విన్ అయితే ఇంకా అసలు లక్ మేడం. అవునులేండి, బట్ అఫ్ కోర్స్ చీర గెలుచుకోవడం ఇందులో ఒక పార్టే. బట్ అందరితో మాట్లాడడం, వాళ్ళని కాసేపు ఎంటర్టైన్ చేయడం, ఇవన్నీ కూడా అందులో భాగమే. మాట్లాడటం దాకా అచీవ్ అయ్యామంటే అంతే, సగం వచ్చేసినట్టే కదా అండి. ఓకేనండి, మరి ఏంటండి ఈరోజు ఏం చేశారు? ఈరోజు నార్మలే మేడం. మ్యారీడా అండి? మ్యారీడే మేడం. మ్యారీడ్ హోమ్ మేకరా మీరు? అవును మేడం. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఇదే మేడం, క్యాటరింగ్ బిజినెస్ ఉంది కొంచెం. క్యాటరింగ్ బిజినెస్ చేస్తారా? అవి చేస్తాం మేడం. ఓకేనండి, మరి ఏమిటి మరి మీ వారి పేరేమిటి? వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు. ఓకే, మరి అయితే మీరు రోజు అంటే ఈ క్యాటరింగ్ బిజినెస్ అంటే రోజు ఉంటుందా అండి? ఆర్డర్స్ వచ్చినప్పుడు ఉంటుంది మేడం, మేము వేరే దగ్గర చేయిస్తాము. ఓకే, వెళ్ళి అంటే చేయించడమే మేడం మనం జస్ట్. సో అయితే నేను అంటే రోజు ఉంటే మాత్రం అంటే అప్పుడప్పుడైనా కానీ మీరు ఆ రోజు వంట చేయాల్సిన అవసరం ఉంటుందేమో. అంతే మేడం, ఆ రోజు మీకు హాలిడే మనదే కాబట్టి. ఆ రోజు మీకు హాలిడేనే అయితే ఇంకా. అంతే మేడం, కాకపోతే అక్కడ మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండాలి కదా. అవునులేండి, మరి చూసుకోవాలి కదా, మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును మేడం. మరి ఏంటండి పిల్లలా అండి? ఇంకా లేరు మేడం. ఇంకా లేరా? ఓకేనండి, ఆల్ ది బెస్ట్. అండ్ మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేస్తారు ఈరోజు? ఏదైనా టిప్ చెప్పనా మేడం? టిప్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, పొడుపు కథ చెప్తారా, ఏదైనా పర్లా, మీ ఇష్టం. టిప్ చెప్తారా అయితే? టిప్ చెప్తాను మేడం. ఓకే, అయితే చెప్పండి, టిప్ చెప్పండి. అందరికి యూస్ఫుల్ అయ్యేది, కొంచెం తెలియకుండా రేర్గా ఇలాంటి ఒక టిప్ ఉంది కదా మనకి చాలా యూస్ఫుల్ కదా అనిపించేది ఏదైనా చెప్పండి. ఇప్పుడు మనం ఇవి చికెన్, ఈ మల్లెపూలు అలాంటివి ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తుంది కదా మేడం.
ఏమిటండి? మనం ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఉంటాయి కదా మేడం, ఘాటు స్మెల్ వచ్చేవి, అవి బాగా స్మెల్ వస్తూ ఉంటది కదా మేడం. అవి ఎంత మూతలు టైట్ ఎయిర్ టైట్ మూతలు పెట్టినా కూడా మనకి ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ లో ఉండిపోతా ఉంటది కదా. అవునండి, నాన్ వెజ్ కే కాదు, చాలా కొన్ని ఉంటాయి, పువ్వులు కావచ్చు, ఆనియన్స్ కావచ్చు. అవును, అవి ఆ స్మెల్ అనేది అలా బయటికి రాకుండా ఉండాలంటే మేడం, వంట సోడా ఒక చిన్న బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్ లో ఏదో ఒక కార్నర్ లో పెడితే మేడం, అలా స్మెల్ బయటకు రాకుండా ఫ్రెష్ గా ఉండిద్ది ఫ్రిడ్జ్. ఓకే, అంటే ఫ్రిడ్జ్ లో ఏం పెట్టినా కానీ స్మెల్ మొత్తం ఫ్రిడ్జ్ లో అలా ఉండిపోకుండా ఉంటుందా అండి? వాటితో పాటు పెట్టాలా? ఎప్పుడు అలానే ఉంచాలా అండి? అలా పెట్టేసి ఉంచితే మేడం, మూత లేకుండా జస్ట్ ఒక బౌల్లో వంట సోడా తీసుకొని ఒక మూలకి ఏదో ఒక కార్నర్ లో పెట్టేస్తే మేడం, ఫ్రిడ్జ్ అనేది నాన్ వెజ్ ఈ మల్లెపూలు అలాంటివి పెట్టినా కూడా మనకి స్మెల్ రాకుండా ఎంతసేపు ఉంచాలండి అది? ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉంచొచ్చు మేడం. ఫ్రిడ్జ్ లో అలా వదిలేయచ్చు? వదిలేయచ్చు. మరి చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా? అది తీసి పడేసి మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం? వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే మేడం సరిపోతుంది. ఓ, ఇదేదో వినలేదు ఎప్పుడు నేను, కొంచెం యూస్ఫుల్ గానే అనిపిస్తుంది మీరు చెప్పింది. ట్రై చేయాలి. ట్రై చేయండి మేడం, మంచి టిప్ మేడం ఇది. ఓకేనండి, నేను ట్రై చేస్తా. అండ్ మనం వింటున్నారుగా, మన కాలేజ్ అందరూ కూడా చూస్తున్నారుగా, వాళ్ళు కూడా యూస్ఫుల్ గా ఉంటుందేమో. ఓకే మేడం. అండ్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మీరు నాకు ఒక టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా నేను. మేడం కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతాను నేను. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? తెలుసు మేడం. మీకు క్లూస్ కూడా ఇస్తా, బట్ మీరైతే మాత్రం ట్రై చేయాలి. సరే మేడం. ఓకేనా? మరి స్టార్ట్ చేసేస్తున్నా. పొడుపు కదా అడుగుతా మిమ్మల్ని. ఇందాక నుంచి అన్ని సినిమా క్వశ్చన్స్ అడుగుతున్నా. మీరు నాకు టిప్ చెప్పారుగా, మీకు నేను పొడుపు కదా అడుగుతా. పొడుపు కదా, ఆలోచించండి. చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది పొడుపు కథ చెప్పినప్పుడు, దాని గురించి ఆలోచిస్తారు. సో మరి చెప్పేస్తున్నా. ఆ వీధి రాజుకి కొప్పు ఉంది, జుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. ఏంటది? ఏం మేడం? చూడండి, స్క్రీన్ పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది. మీ టైం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి, స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది. ఆ వీధి రాజుకి కొప్పు ఉంది, జుట్టు లేదు, కళ్ళున్నాయి, చూపు లేదు. ఏమిటండి అది? కొబ్బరికాయ మేడం. మళ్ళీ చెప్పండి ఒకసారి. కొబ్బరికాయ. yes, కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీరు కూడా లక్కీ కాలర్ గెలుచుకున్నారు. మీరు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. మరి ఎలా అనిపిస్తోంది? గెలుచుకున్నారు కదా. ఓకేనండి, పట్టుచీర గెలుచుకున్నారు. కీప్ కాలింగ్ అండి. ఇప్పటి వరకు 3 పట్టుచీరలు గెలుచుకున్నారు. మీ అందరికీ కూడా మీ నంబర్స్ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో మళ్ళీ మీకు మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. అండ్ పట్టుచీరలు త్వరలోనే మీకు అందుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీకు తెలుసు కదండి, ఈ టైంలో కాల్ చేయండి అండ్ పట్టుచీర గెలుచుకోండి మేము అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసి. అండ్ మిస్డ్ కాల్స్ విన్నర్స్ని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం మేము. కీప్ కాలింగ్ అండి. కలవకపోయినా పర్వాలా, మిస్డ్ కాల్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ మీకు దాని నుంచి కూడా లక్కీ డిప్ తీసి మీకు ఒక విన్నర్ని అనౌన్స్ చేస్తాం. అయితే వాళ్ళని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. సో నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. మీ పేరు? సుమన అండి. సుమన గారు, ఇంతకుముందు కాల్ చేశారా? విన్నట్టుగా అనిపిస్తోంది. ఒక్కసారి చేశాను, రాలేదండి. అసలు కష్టంగా అడుగుతున్నా. చూసారా, ఈ రోజు అందరూ చెప్పేస్తున్నారు ఆన్సర్స్. అంటే మీరు కూల్ గా ఆలోచించి చెప్పండి. కాదు, కూల్ గా ఆలోచించండి. ప్లెజెంట్ గా ఉంటే మైండ్ మీరు ఆబ్వియస్లీ చెప్తారు మీరు ఖచ్చితంగా. మేము ఇంట్లో ఉంటాం కదండి, నాలెడ్జ్ తక్కువేనండి. నాలెడ్జ్ అంటే లేదులేండి, అంటే వేరే క్వశ్చన్స్ కాదు. తెలుసుగా మీకు సినిమా క్వశ్చన్స్ అందరూ చూసే సినిమాలే అండ్ పొడుపు కథలు అందరూ వేసుకునేవే, టిప్స్ ఇలాంటివే అడిగేదండి. ఎప్పుడో కానీ అడగట్లా కరెంట్ అఫైర్స్ లాంటివి. సో మరి ఏంటండి, ఎలా ఉన్నారు, ఏమిటి? ఎప్పుడు కాల్ చేశారు మీరు? లాస్ట్ వీకా సుమన గారు? లాస్ట్ వీక్ కాల్ చేశారా? అవునండి. మరి రోజు ట్రై చేస్తున్నారా? ఏంటండి, రోజు ట్రై చేస్తున్నారా? మరి చేస్తున్నా అండి, కానీ కలవట్లేదండి. అదే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా. ఎంగేజ్ లో ఉందండి, చాలా సేపు కట్ అయిపోయింది. అదేనండి, చాలా కాలర్స్ వస్తూ ఉంటారు, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కదా, అందుకని. బట్ మిస్డ్ కాల్స్ కి సంబంధించి కూడా త్వరలో లక్కీ విన్నర్స్ ని మేము కొంతమందిని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కదా? చూస్తున్నానండి. సో మరి ఏంటండి ఈరోజు ఏం వంట చేశారు సుమన గారు?
ఈరోజు క్యాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ చేశారు. ఫ్రై. ఏంటండి ఏం చేశారు కాలీఫ్లవర్తో? ఫ్రైయా? అవునండి. బాగా చేస్తారా కాలీఫ్లవర్ మీరైతే సుమన గారు? అంత తినడానికి మనకి వస్తాయి. తినడానికి అంటున్నారా? అలా ఏ ఉండదులేండి, మీరు బాగానే చేస్తారనిపిస్తుంది మీ మాటలను బట్టి. ఏం బాగా చేస్తారు సుమన్ గారు మీరు? అంటే ఏ కూరలు బాగా చేస్తారు? బాగంటే తెలియదండి. మీకు అనిపిస్తుంది కానీ ఇది బాగా చేస్తారు అని తిన్నవాళ్ళు చెప్తారు. తినడానికి బాగానే ఉన్నాయి అంటారండి. అదే అందులో ఒకటి బాగా చెప్తారు ఎవరైనా, ఒకటి లేకపోతే రెండు, చాలా కొంతమందికి అయితే ఇంకా చాలా ఎక్కువ చెప్తారు అనుకోండి. బట్ మీకు కూడా చెప్తారు కదా ఖచ్చితంగా ఏదో ఒకటి, అబ్బాయి ఈ వంట బాగా చేస్తావు ఇది చేయి మళ్ళీ మళ్ళీ అని అడుగుతారు కదా, అదేమిటి? పొటాటో ఫ్రై అండి. ఓ పొటాటో ఫ్రై అంటున్నారా? బాగా చేస్తారనమాట సుమన గారు పొటాటో ఫ్రై. ఓకేనండి. మరి ఏమిటి ఈ రోజు ఏం చేశానన్నారు? కాలీఫ్లవర్ ఫ్రై అన్నారు కదా. ఓకే, మరి లంచ్ అయిపోయిందా అండి? కావలేదండి, మా వారు ఊరు రాలేదు, వచ్చాక. ఓకే, ఊరంటే దగ్గరలోనేనా అండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుమన్ గారు? గుంటూరు నుంచి అండి. ఓ గుంటూరు నుంచి. గుంటూరు నుంచి మాకు రెగ్యులర్ గా చాలా మంది కాల్ చేస్తున్నారండి. మీరు కాల్ చేశారు, ఇంతకుముందు ఒక కాల్ చేశారు, రోజు కూడా వస్తున్నాయి రెగ్యులర్ గా ఆల్మోస్ట్. అంటే గుంటూరు నుంచి అంటే మీకు ఊర్లో అర్థం కాదని పక్కన వేరే వేరే ఊర్ల నుంచి దగ్గరలో గుంటూరు దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు చాలా మంది. అవునండి. సత్తెనపల్లి నుంచి కాల్ చేశారు. గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. అంటే మీరు అనేది ఓకే, మెయిన్ గుంటూరు నుంచి కాకుండా గుంటూరు జిల్లా నుంచి అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు. అవునండి. అవునండి. మరి ఏంటండి ఏంటి మరి ఎక్కడికి వెళ్ళారు మీ హస్బెండ్? ఏంటి ఎంతసేపట్లో వస్తారు అంటే వెయిట్ చేస్తారా రోజు? గుంటూరు వెళ్ళారండి. గుంటూరు మెయిన్. ఓకే, గుంటూరుకు వెళ్ళొచ్చారు. మరి పిల్లలా అండి? పిల్లలా? మరి పిల్లలు ఉన్నారా? అవునండి, ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. మొన్న కూడా చెప్పినట్టున్నారు కదా ఇంజనీరింగ్ చదువుతున్నారా ఒకళ్ళు, ఏదో చెప్పారు మీరు మొత్తానికి. అవునండి, ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ అండి. అవునండి. ఓకేనండి. మరి ఈరోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు సుమన్ గారు? శ్లోకం చెప్తానండి. శ్లోకం చెప్తారా? చెప్పండి అయితే, శ్లోకం చెప్పండి. తుండమునే కదంతమును దోర్ప బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయి గజ్జులను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయుండెడి పార్వతీ తనయ మోయి గణాధిప నీకు మొక్కెదన్. ఓకేనండి, గణపతి గురించి బాగా చెప్పారు. మరి మీరు మాకు ఒక పద్యం ఇది ఒకటి వినిపించేశారు కాబట్టి మిమ్మల్ని నేను మెయిన్ రోడ్ లోకి తీసుకెళ్ళిపోతా. 45 seconds టైం అడగండి ప్లీజ్. కావట్లేదు, ఫోన్లు కలిసినా కూడా నాకు రావట్లేదు. మీరు ట్రై చేయండి. చూస్తున్నారుగా ఈ రోజు 3 చీరలు గెలుచుకున్నారు. అందరిని అడిగే క్వశ్చన్ చూస్తున్నా కదండి, నాకు ఒక్కడు కూడా తెలియట్లేదండి. కాదండి, మీరు కూల్ గా ఆన్సర్ చేయాలి. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు టెన్షన్ పడకుండా కూల్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ దొరుకుతాయి. మరి 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు సుమన్ గారు? అవునండి, తెలుసండి. సో మరి అయితే మరి క్వశ్చన్ స్టార్ట్ చేసేయమంటారా? మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది నేను అడిగిన తర్వాత క్వశ్చన్ అని నేను గుర్తు చేస్తాను కూడా. సో మీరు నన్ను పొడుపు కథ, మిమ్మల్ని పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఒక మీరు ఈ పద్యం లాంటివి చెప్పారు కాబట్టి ఒక కీర్తన లాంటితో ఫర్ సంథింగ్. ఓకే, అడిగేయమంటారా మరి? అడగండి, కొంచెం క్లూ ఇవ్వండి, నాకు అంతగా తెలియదు. ఓకే, అడుగుతున్నా చూడండి. ఒక సామెత అడుగుతా, ఒక పొడుపు కథ అడుగుతా మిమ్మల్ని. అడిగేసేనా మరి? తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, అదేంటి? ఏంటండి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలిసేలా పూస్తుంది ఏంటండి? చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేను కూడా చెప్తాను. నాకు చూడట్లా మీ టీవీ? చూస్తున్నానండి కానీ క్వశ్చన్ పడలేదండి. క్వశ్చన్ పడింది వస్తుంది చూడండి. అయినా నేను చెప్తాలేండి. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, అదేంటి? ప్లీజ్. అదొక పొడుపు కదండి. మీరు ఎలా చెప్తారు? అదొక పంటకి సంబంధించి. ఏంటండి? వెన్నెలండి. ఏమన్నారు? వెన్నెల. వెన్నెల కాదండి. వెన్నెల కాదు. ఆలోచించండి, అది తినే వస్తువు. తెలిసేలా పూస్తుంది, తినే వస్తువు, అది తినే వస్తువు. ఆలోచించండి, అది ఒక పంట. సో టైం ఈజ్ అప్ అండి, టైం అయిపోయింది. సుమన గారు మళ్ళీ కాల్ చేయండి. చూశారు కదా ఈరోజు 3 పట్టు చీరలు గెలుచుకున్నారు. మీరు కూడా తప్పకుండా గెలుచుకుంటారు.
కాకపోతే కొంచెం ఆలోచించి చెప్పండి. మీకు ఆల్రెడీ 2 క్లూస్ ఇచ్చాను నేను. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కీప్ కాలింగ్. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే పర్చర్ గెలుచుకోవాల్సిందే. సో నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కాలర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, నా పేరు శాలిని. శాలిని గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. శాలిని గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? ఏం చేస్తుంటారు శాలిని గారు? నేను డిగ్రీ చదువుతున్నానండి. డిగ్రీ చదువుతున్నారా? మరి ఈ రోజు ఏంటి మీకు ఇంట్లో ఉన్నారా? ప్రాక్టికల్స్ జరుగుతున్నాయండి. 12:30కి వచ్చేసాను. ఓకే, ప్రాక్టికల్స్. ఓకే, సెమిస్టర్ జరుగుతోందా? అవునండి. ఓకే, ఎలా రాస్తున్నారు? ఏంటి, ఎలా అటెండ్ చేస్తున్నారు? ఎలా అటెండ్ చేస్తున్నారు? చేశాను, చదువుకున్నాను. నా క్వశ్చన్స్ రాలేదు. కొంచెం కాపీ కొట్టి పాస్ అవుదామని చూసా. మరి కాపీ కొట్టారా? ఎవరైనా చూపించారా, లేకపోతే మీరు చూసారా? మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ ఉన్నామండి. అంటే షేర్ చేసుకుంటారనమాట. నువ్వు ఇది చదువు, నువ్వు ఇది చదువు, లేదంటే నువ్వు ఇది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయి, అందరం కలిసి అక్కడ రాసుకుందాం. అంతే అండి. మరి అంత చదువుకోమండి. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, చెప్పండి. అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మెయిన్ ఎగ్జామ్ కి అయితే చాలా ప్రిపేర్ అవుతామండి. చాలా ప్రిపేర్ అంటే ఇప్పుడు జాయింట్ గా ప్రిపేర్ అవుతారు, అదేగా మీరు చెప్పారు? అవునండి, జాయింట్ గా ప్రిపేర్ అవుతారు, షేర్ చేసుకుంటారు. అంతే అండి. మరి మీ కాలేజ్ వాళ్ళు చూస్తారేమో. నేను ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ ప్రజలకు అందరికీ ఇది అంకితం. ఓకేనండి, బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా అంకితం చేద్దాం. చెప్పండి. ఓకే. కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్న రాలేదుగా, గతముంది నిండుగా, కడవరకు తోడుండగా, నా కోపం నా ద్వేషం నాతోనే రాది, నాతోనే నా గాయం నా సాయం నాతోనే రావేమో, నాతోనే ఏకాంతం లేదు, అయినా మనసు ఊరుకోదు, నిశ్శబ్దం కొత్త కాదు, నా యుద్ధం నాతోనే, హో నీ మోయలేని పొరపాటులెన్నో ఎన్నో ఎన్నెన్నో, నీ దాటలేని ఆ మాటలెన్నో ఎన్నో. హలో, బాగా పాడుతున్నారు సుమన గారు, బాగా పాడుతున్నారు. ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిందే. బట్ ఏ సినిమాలో పాట ఇది? కానీ నాకు బాగా అనిపించింది, బట్ ఏ సినిమాలో అనేది నేను గుర్తుపట్టలేకపోయా. నా పేరు శాలిని, సుమన కాదు. ఓకే, శాలిని గారు, ఎందులో పాట ఇది? కలర్ ఫోటో అండి. కలర్ ఫోటోలో పాట ఇది? కలర్ ఫోటోలో ఒక పాపులర్ సాంగ్ ఉంటుంది, బీచ్ లో మొత్తానికి ఏదో మౌంటేజెస్ తో ఉంటుంది, అది మాత్రం గుర్తుంది నాకు, ఇది గుర్తులేదు, అందుకని. బాగుంటుందండి ఆ మూవీ. అండ్ చెప్పండి, మరి ఏంటి ఈ రోజు ఏం తిన్నారు మీరు? మీ మదర్ ఏం చేశారు? నేను ఇడ్లీ తిన్నాను మార్నింగ్. మరి లంచ్ ఇంకా చేయాలా? లంచ్ కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీ తిన్నారా మీరు? తినలేదు, ఇంకా చేయాలి. తింటారా మరి కాకరకాయ? కొంతమంది తినరు కదా, హెల్త్ కి చాలా మంచిది. బట్ ఫస్ట్ లో నాకు కూడా ఈ కాకరకాయ చేయదు అని అనిపించింది. తర్వాత ఒకసారి మంచిగా బెల్లం వేసి ఫ్రై చేసాము. అవును, అదే బెల్లంతో బెల్లం యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆ చేదంతా మనకు తెలియదు, డామినేట్ చేస్తుంది కదా బెల్లం. అవునండి, మా మదర్ బాగా చేస్తారు కాకరకాయ ఫ్రై. ఓకే, మరి సరే అయితే మరి నన్ను మీరు ఎంటర్టైన్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం, మెయిన్ రౌండ్లోకి. ఓకేనండి, మరి 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా, చూస్తున్నారా ప్రోగ్రామ్? మా మదర్ చూస్తుంటారండి. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తున్నారా, మీ మదర్ చేస్తున్నారా? ఇద్దరు షేరింగా లేకపోతే? ట్రై చేస్తాను, నాకు రాకపోతే మా మదర్ హెల్ప్ తీసుకుంటా. ఓకేనండి, ఓకే. అయితే మరి మిమ్మల్ని ఏం అడగను, సినిమా క్వశ్చన్ అడగరా మిమ్మల్ని ఈసారి?
ఈజీ అడగండి, మీరు చాలా టఫ్ అడుగుతున్నారు. ఏది టఫ్ క్వశ్చన్సా? ముగ్గురు పట్టు చీరలు గెలుచుకున్నారు శాలిని ఇప్పటి వరకు. నాకు ఈజీగా అడగండి. మీరు కూల్గా ఆలోచించండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఓకే మ్యామ్. ఓకే, అయితే అడిగేస్తాం మిమ్మల్ని. ఏం క్వశ్చన్ అడగనా అని ఆలోచిస్తున్నా మిమ్మల్ని. ఓకే సరే, అయితే పూజా హెగ్డే సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాను. సరే, మరి పూజా హెగ్డేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఈ మధ్యన ఏమైనా సినిమాలు చూసారా మీరు శాలిని? చూస్తుంటానండి. ఏ సినిమా చూసారు లాస్ట్ లో? లాస్ట్ లో వెంకీమామ. వెంకీమామ చూసారా? సైండవ్, అహింస. ఓకే, బయట చూస్తారా లేకపోతే ఇంట్లో ఓటీటీలో కానీ లేదంటే ఛానల్స్ లో వేసినప్పుడు చూస్తారా? థియేటర్ లో చూస్తానండి. అమరన్ కూడా చూస్తాను. ఓ, అమరన్ చూసారా? ఎలా అనిపించింది మీకు? సూపర్ సూపర్. మన ఇండియన్ సోల్జర్స్ కి సెల్యూట్. ఖచ్చితంగా అండి, సెల్యూట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అయితే 45 సెకండ్స్ టైం లిమిట్ తెలిసిందే కదా. సో పూజా హెగ్డే తెలుగులో ఇప్పటి వరకు చేసిన వాటిలో లాస్ట్ సినిమా ఏది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలుగులో అండి, తెలుగులో. సో 42 సెకండ్స్, 41. చూడండి స్క్రీన్ పైన కనిపిస్తోంది. రాధేశ్యామ. తెలుగులో చేసిన సినిమా అండి, తెలుగులో చేసిన సినిమా. తెలుగులో దేవా. లేదండి, లేదు లేదు, చెప్పండి, చెప్పాలి మీరు. హీరోనా? హీరో అంటే ఇప్పుడు హీరో చెప్తే మీరు చెప్పేస్తారుగా, పాతదైతే పోనీ చాలా సినిమాలు ఉంటాయి. హీరో పేరు చెప్తే ఎలా మీరు చెప్పేస్తారు? ఇంకో క్లూ ఏదైనా అడగండి. చెప్పండి ఏదైనా, మరి సాంగ్ చెప్పండి. అదంటున్నారా? ఆ సినిమాలో ఇద్దరు ఉంటారండి హీరోస్, ఇద్దరు హీరోస్. సారీ అండి, మీ టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకోవాలి. ఈరోజు చూసారు కదా, ముగ్గురు గెలుచుకున్నారు. మీరు కూడా కొంచెం కూల్గా ఉండి ఆలోచిస్తే, పూజా హెగ్డే అంటే రీసెంట్ డేస్లోనే ఆవిడ చేసిన లాస్ట్ తెలుగు మూవీ అంటే కూడా మీరు కొంచెం కూల్గా ఆలోచించి ఉంటే చెప్పేసేవాళ్ళే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, కీప్ కాలింగ్. సో మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు నెక్స్ట్ కాలర్ అంటే రాజలక్ష్మి గారట, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో రాజలక్ష్మి గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎక్కడి నుంచి రాజలక్ష్మి గారు? వినుకొండ నుండి. వినుకొండ, ఓకేనండి. వినుకొండలో ఏంటి ఫేమస్ బాగా? వినుకొండ కొండపైన రామలింగేశ్వర స్వామి గుడి ఉంది, అదే ఫేమస్. ఓకే, ఏమిటండి ఆ గుడి ప్రాశస్త్యం ఏంటి అసలు స్థల పురాణం గాని? అదే సీతమ్మని తీసుకెళ్లేటప్పుడు జటాయు అడ్డుకుంది కదా, సో అక్కడ అంటే ఆ కొండపైన అంటే ఆ కొండపైన అడ్డుకున్నారు. ఓకేనండి. ఆ గుర్తులు అవి కూడా ఉంటాయి. ఓకే, అందుకని వినుకొండ విన్నాను అని చెప్పేసి. ఓకే, ఆ కొండ వింది కాబట్టి వినుకొండ అనే పేరు అంతా అండి. ఓకే, ఏంటండి ఏం చేస్తూ ఉంటారు రాజలక్ష్మి గారు మీరు? హౌస్ వైఫేనండి. హోమ్ మేకర్ అనమాట. హౌస్ వైఫ్ ఏంటండి హోమ్ మేకర్ మీరు? హోమ్ మేకర్. సో మరి ఏంటండి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఈరోజు మాకు కాల్ చేశారు. మామూలుగా ఏం చేస్తుంటారు? టీవీ చూస్తాను, సాంగ్స్ చూస్తా, బాగా న్యూస్ చూస్తుంటా. ఏం చూస్తా ఎక్కువగా ఏం చూస్తారు? బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? మరి న్యూస్ అన్ని చూస్తుంటా. బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? ఏం చూస్తుంటారు? న్యూస్ చూస్తా, డైలీ చూస్తాను. ఏం చూస్తారు చెప్పండి మాకు. పొలిటికల్ న్యూస్ ఎక్కువ చూస్తా. పొలిటికల్ న్యూస్. బీఆర్కే న్యూస్ లో మీకు ఎక్కువగా ఏం నచ్చుతుంది అది చెప్పండి. బీఆర్కే న్యూస్ ఈ ప్రోగ్రామ్ నచ్చుతుంది ఇప్పుడు బాగా. ఈ ప్రోగ్రామ్ రాకముందు కాబట్టి ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసాం, లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసాం. మరి అంతకు ముందు 24 న్యూస్ ఉంటది కదా, అదైతే వింటుంటారు బాగా. ఏదండి? 24 న్యూస్ అని వస్తుంది కదా. ఓకేనండి, స్పీడ్ న్యూస్ లాంటిది. ఓకే, 24 టెంపో న్యూస్ లాంటిది. ఓకే, అది చూస్తుంటా. అది చూస్తారు. అన్ని తెలుస్తుంటాయి కదా. ఓకే, ఒకేసారి మీరు అన్ని న్యూస్ అంటే ఏ న్యూస్ ఉంది, ఏం జరిగింది అనేది మొత్తం కవర్ చేసుకోవచ్చు ఆ టైంలో. అవునవును, చూస్తుంటారు. మరి బీఆర్కోనే చూస్తున్నారంటారు ఆ న్యూస్. ఓకే, మరి చూస్తుండాలి. మరి త్వరలో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం మిమ్మల్ని. మరి ఏంటి మరి ఈరోజు వంట ఏం చేశారు మీరు? సాంబారు, దొండకాయ ఫ్రై. సాంబార్, దొండకాయ ఫ్రై. సాంబార్ అయితే దొండకాయ ఫ్రై అందరూ ఇష్టపడి చేస్తారు కదండి, తింటారు కదా. కాకపోతే దొండకాయతో వేరే వేరే కర్రీస్ చేస్తే తినరండి, ఎందుకోని తెలియదు. కానీ మరి మీరు ఏమేం చేస్తారు? దొండకాయతో ఏం చేస్తుంటారు మీరు ఫ్రై కాకుండా? పచ్చడి చేస్తారా? దొండకాయ పచ్చడి బాగా చేస్తారా? చాలా బాగుంటది. మీరు బాగా చేస్తారు అనుకుంటా అయితే.
బాగా చేస్తా. ఓకేనండి. మరి ఏం స్పెషల్ చేస్తుంటారు మీరు? రాజలక్ష్మి గారు అంటే గుర్తొచ్చేది ఏం స్పెషల్? బిర్యానీ. బిర్యానీ బాగా చేస్తారు. ఏది బిర్యానీ అంటే ఏం బిర్యానీ చేస్తారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. అవునా? ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీ వారండి రాజలక్ష్మి గారు? మా వారు టీచర్ అండి. టీచర్. ఓకే. ఎక్కడండి టీచర్? వినుకొండకు దగ్గరే ఈపూర్ అనే ఊర్లో చేస్తారు. ఈపూర్. ఓకేనండి. ఏంటండి గవర్నమెంట్ స్కూల్ టీచరా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ టీచర్? ఓకేనండి. అయితే మీకు చాలా సెలవులు దొరుకుతూ ఉంటాయి ఇక చక్కగా. చాలా హాలిడేస్ సెలవులు చాలా దొరుకుతాయి టీచర్స్. దొరుకుతుంటాయి, వస్తుంటాయి. బోల్డ్ దొరుకుతాయి మీకు. అవునా? మరి పేరేమిటండి మీ వారి పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు. ఓకే. మరి పిల్లలా అంటే రాజలక్ష్మి గారు? 2 బాబులు. 2 బాబులు. ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నారు. ఓకేనండి. మరి ఏమిటి పేర్లు ఏమిటి వాళ్ళవి? ప్రణయ్ కుమార్, సాకేత్ కుమార్. ఓకే. ఇంతకుముందు కాల్ చేశారా మీరు రాజలక్ష్మి గారు? లేదు, ఫస్ట్ టైమా? అదే అంటే మీరు చెప్పేది వింటుంటే ఇంతకుముందు కాల్ చేశారా అనిపించింది సడన్ గా, అందుకని. లేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. కలిసింది కూడా ఫస్ట్ టైమే. ఓకేనండి. మరి ఏంటి మరి అయితే మరి మా కోసం ఏమి ఎంటర్టైన్ చేయబోతున్నారు? పాట పాడతారా లేకపోతే డైలాగ్ చెప్తారా? పాట పాడతానండి. పాట పాడతారా? సరే, ఏం పాట పాడతారు? మెలోడీ సాంగ్స్ కొంచెం ఇష్టం, అదే పాడతా ఏదో ఒకటి. మెలోడీ సాంగ్స్ అంటారా? పాడండి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిమింది చూడు చినుకంటి చిన్నదే, మై మరచిపోయా ప్రాణమంత వీటుతుంటే వాన వీణలా. ఇంకంతే. బాగా పాడారండి, బాగా పాడారు. అంటే మెలోడీస్ బాగా పాడతారు. మీలో ఒక సింగర్ అకార్డం కూడా ఉంది. మీరది ఇక్కడ నాకు అనిపిస్తోంది. కానీ సింగర్ లేరు, సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. కాకపోతే ఇష్టం కాబట్టి ఇష్టంతో పాడారు కాబట్టి అలా అనిపిస్తుంటుంది. అంతే. ఓకేనండి. మరి మా కోసం ఒక పాట పాడేశారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి. సినిమా క్వశ్చన్స్ అడగండి. అయ్యో కొంచెం నాకు ఈజీ. సినిమా క్వశ్చన్స్ అడగమంటారు? సరే, అయితే మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడుగుతా. ఏం సినిమాలు చూసారు ఈ మధ్య కాలంలో మీరు? కాకి చూసా. కాకి చూసారా? కాకి అంటే ఏ కాకి చూసారు మీరు? కార్తీక్ కాకినా? కాకి కాదు, అదే కాకి. కాకి అంటే హీరో కార్తీయేగా? కాదు, రీసెంట్ గా ఎత్తంది వచ్చింది కదా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఓకే. ఎక్కడ చూసారు? థియేటర్లో చూసారా? మరి థియేటర్లోనే. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది మూవీ? బాగుంది. బాగా అనిపించిందా? ఓకే. అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తా. మరి మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తున్నా. సినిమా క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి సినిమా క్వశ్చన్ అని. సో సినిమా క్వశ్చన్ అంటే ఏం క్వశ్చన్ అడగను? మరి ఎవరంటే మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా అనిపించింది మరి? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందా? మరి మీ చాలా ఓకే, చాలా బాగా అనిపించింది. ఓకేనండి. మరి హీరోయిన్ ఎవరు? చాలా ఫేవరెట్. చాలా ఫేవరెట్ అంటున్నారా? మరి ఏంటి మరి హీరోయిన్ ఎవరు ఇష్టం మీకు? హీరోయిన్ ఇష్టం నివేద థామస్ ఇష్టం. ఓకే, నివేద థామస్ ఇష్టం. తను చేసే క్యారెక్టర్స్ బాగా నచ్చుతాయి అనుకుంటా. బాగా అనిపిస్తాయి. బాగా అనిపిస్తుంది తను నాకు. ఏ సినిమాలో బాగా ఇష్టం మీకు నివేద థామస్? జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది కదా. ఓకే. లవకుశ సినిమా. జయలవకుశ మూవీలో అందులో చాలా బాగా అనిపించింది. మళ్ళీ నిన్ను కోరి సినిమాలో కూడా బాగుంటుంది అన్న. నిన్ను కోరిలో ఇంకా సూపర్ ఉంటది. మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కూడా ఉంది కదా. అవునండి, వకీల్ సార్. అది కూడా బాగా అనిపిస్తుంది. సరే, అయితే మేము వాళ్ళు క్వశ్చన్ అడిగేస్తాను నేను. అడగండి. సరే, అయితే మరి అడుగుతున్నా. అవడానికి మన తెలుగు అమ్మాయే కానీ తమిళం మలయాళం చేశాకే తెలుగులో ఫేమస్ అయింది. సో ఏంటి చెప్తున్నా చూడండి. అవటానికి మన తెలుగు అమ్మాయే
కానీ తమిళ్ మలయాళం సినిమాలు చేశాకే ఇక్కడ మళ్ళీ ఫేమస్ అయిందండి. ఇక్కడ ఫేమస్ ఎప్పుడైందంటే అక్కడ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఫేమస్ అయింది. స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది. సీతగా మనకు దగ్గర అయింది. నయనతారనా? కాదండి, కాదు. మనకి నయనతార తెలుగు అమ్మాయా? కాదు. మరి మీకు క్లూ ఇచ్చాను, మీరు చెప్పాలి. స్నేహ. మీరు వరుసగా అందరి పేర్లు చెప్పేస్తున్నారుగా. స్నేహ కాదు కాదు కాదు, మీరు రాంగ్ చెప్పారు. స్నేహ తెలుగు అమ్మాయా? కొంచెం క్లూ మీరు చెప్పాలి. మరి మీరు చెప్పాలి. చూడండి, అవడానికి మా తెలుగు అమ్మాయి. మీకు క్వశ్చన్ లోనే క్లూ ఉంది, మీరు చెప్పాలి. అవడానికి టైం అయిపోయిందండి. టైం అయిపోయింది. మీరు చెప్పలేకపోయారు. సరిగ్గా కూల్గా ఆన్సర్ చేస్తుంటే రీసెంట్ డేస్లో ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు మీరు. ఓకేనండి, ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ టైం, కీప్ కాలింగ్. సో ఈ రోజు మనకి ముగ్గురు లక్కీ కాలర్స్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పి ఇన్ టైంలో చెప్పి 3 పట్టుచీరలు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరింతమంది కాలర్స్ కాల్ చేసి ఇలాగే పట్టుచీరలు గెలుచుకుంటారు. మేము వాళ్ళకి ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. కాకపోతే కొంచెం కూల్గా ఆలోచిస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్స్ చెప్తారు. సో ఇది ఈరోజు కార్యక్రమం అండి. తిరిగి నెక్స్ట్ రేపు 2 to 3 మధ్యలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ BRK న్యూస్. నమస్తే.